హనీ ట్రాప్ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇందులో మొత్తంగా ముగ్గురు నిందితుల్ని ఇప్పటివరకు పోలీసులు గుర్తించారు. అయితే మహిళతో కావాలని ఒక రూమ్ ని తీసుకొని మెట్పల్లిలో హనీ ట్రాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వ్యాపారి టార్గెట్గా 3 నెలల ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. మహిళతో ఫోన్ చేయించి రూమ్కి పిలిచిన హనీ ట్రాప్ ముఠా మహిళతో ఉన్న ఫోటోలు తీసి 10 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముఠాలో రౌడీ షీటర్ కోరుట్ల రాజ్ కుమార్, బల్మురి స్వప్న, బట్టు రాజశేఖర్, వినోద్ ఉన్నట్టుగా గుర్తించారు. అయితే హనీ ట్రాప్ కోసమే వీళ్ళు రూమ్ తీసుకున్నట్లుగా అయితే పోలీసులు గుర్తించారు. ధనవంతుల ఫోన్ నెంబర్లను సేకరించి స్వప్నతో ఫోన్ చేపించి కవ్వింపు మాటలతో వలవేయడం ఇదే వీళ్ళ పన్నాగం. సన్నిహితంగా ఉన్న టైంలో వీడియోలు ఫోటోలు తీసి అవి మళ్ళీ డబ్బులు ఇవ్వకపోతే చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం. సో ఇటువంటి అరాచకాలకు పాల్పడుతోంది ముఠా. మొత్తానికి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వ్యాపారి ఇచ్చిన కంప్లైంట్తో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. మెట్పల్లిలో హనీ ట్రాప్ ఉదంతం బయటకు వచ్చింది. దీనికి సంబంధించి ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వ్యాపారిని టార్గెట్గా చేసుకుని 3 నెలలుగా వీళ్ళు ఆపరేషన్లు నిర్వహించారు. మహిళతో ఫోన్ చేయించి రూమ్కు పిలిపించారు. హనీ ట్రాప్ ముఠా మహిళతో ఉన్న ఫోటోలు తీసి 10 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వ్యాపారి. ముఠాలో రౌడీ షీటర్ కోరుట్ల రాజ్ కుమార్, బల్మురి స్వప్న, బట్టు రాజశేఖర్, వినోద్ ఉన్నట్లుగా గుర్తించారు. హనీ ట్రాప్ కోసమే రూమ్ తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ధనవంతుల ఫోన్ నెంబర్లను సేకరించి అందులో స్వప్న ముఖ్యంగా వాళ్ళకి ఫోన్ చేసి కవ్వింపు మాటలతో వలవేసేది. అయితే సన్నిహితంగా ఉన్న టైంలో ఫోటోలు వీడియోలు తీసి అవి చూపించి బెదిరింపులకు పాల్పడేవారు. సో పలువురు ధనవంతుల్ని కూడా టార్గెట్ చేసుకుని ఇటువంటి పనులు చేయాలంటూ కూడా వీళ్ళు వాళ్ళ ప్లాన్లో భాగంగా పెట్టుకున్నారు. అయితే ఈ వ్యాపారి ఫిర్యాదుతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ముగ్గురు నిందితుల్ని ఈ ఉదంతానికి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇందులో స్వప్న అనే మహిళ ఉంది. ఈ మహిళతో ధనవంతుల నెంబర్లు సేకరించి స్వప్నతో కవ్వింపు మాటలు మాట్లాడి వలవేసేలాగా చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళు పర్సనల్గా ఉన్న ఫోటోలు వీడియోలు తీసి వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించేవారు. సో ఈ ముఠా గుట్టు రట్టు వ్యాపారి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో బయటపడింది. ఆ వ్యాపారిని 10 లక్షలు ఇవ్వాలంటూ కూడా ఫోటోలు వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ 10 లక్షలు కావాలి అంటూ కూడా బ్లాక్మెయిల్ చేశారు. సో మొత్తానికి ఈ ముఠా అంతా కూడా 3 నెలలుగా ఈ ఆపరేషన్ను నిర్వహించారు. పలువురు ధనవంతుల ఫోన్ నెంబర్లు కూడా ఈ ముఠా లిస్టులో ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఫైనల్గా ఈ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ ముగ్గురే ఉన్నారా, ఈ ఉదంతం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇటువంటి వివరాలను కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి సేకరిస్తున్నారు. రైట్, ఒకసారి పోలీసులు ఎటువంటి వివరాలు చెప్పారో చూద్దాం. మెట్పల్లి పట్టణంలో సొసైటీలో డబ్బుగల వ్యక్తులను టార్గెట్ చేసుకొని మహిళను ఆసరాగా చేసుకొని మహిళ ద్వారా ఫోన్లు చేయించి వాళ్ళను ట్రాప్ చేసి ఒక ప్లేస్కి రమ్మని చెప్పేసి వచ్చిన తర్వాత వాళ్ళను బెదిరించి మీరు మహిళతో ఉన్న మాకు వీడియోస్ ఉన్నాయని చెప్పేసి బెదిరించి వాళ్ళ నుండి డబ్బులు లాగేసే ఒక ముఠా మీద ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని ఆసరాగా మేము ఒకటి ఎక్స్టార్షన్ కేసు రిజిస్టర్ చేసి దాన్ని దర్యాప్తు ప్రారంభించగా వచ్చిన సమాచారం అంతా నిజమని తేలి ఈరోజు
ఆ సభ్యుల్లో మొత్తం 6 సభ్యులు గల ఒక ముఠా ఏర్పడ్డది. దాంట్లో 2 రౌడీ షీటర్లు, ఒక పాత అఫెండరు, ఒక మహిళ, మిగతా 2 వ్యక్తులు వీళ్ళందరూ ఒక టీమ్‌గా ఏర్పడి ఇట్టి కార్యక్రమాలు కొద్ది రోజులుగా చేస్తురన్న సమాచారం ఉన్నది. వారిని ఈరోజు అందులో ఆ టీంలో ఉన్న 6గురిలో 3గురిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మేజిస్ట్రేట్ ముందర హాజరుపరిచి రిమాండ్‌కు తరలించడం జరిగింది. కావున మెట్పల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఇది గమనించి ఇటువంటి కాల్స్ కానీ ఇటువంటి అపరిచితమైన వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ విషయంలో అప్రమత్తత ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పోలీసుల విజ్ఞప్తి. అది మిగతా అంతా కూడా విచారణలో ఉన్నది. కొన్ని వీడియోస్ ఉన్నాయి, కొన్ని రిమూవ్ అయినట్టు ఉన్నాయి. అవన్నీ కూడా మేము దర్యాప్తులో మిగతా అంతా దాన్ని రిట్రీవ్ చేసుకొని మిగతా వేరే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది మిగతా దర్యాప్తులో తేలుతుంది. మెట్పల్లి పట్టణంలో మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మొత్తం 3గురిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మహిళతో ఫోన్ చేపించి రూమ్కి పిలుస్తున్నారు ఈ ముఠా. అయితే మహిళతో ఉన్న ఫోటోలు తీసి 10 లక్షల కోసం ఒక వ్యాపారిని బెదిరించారు. ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాపారిని మాత్రమే కాదు, పలువురు ధనవంతుల ఫోన్ నెంబర్లను కూడా వీళ్ళు సేకరించారు. సో వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఇటువంటి ఆపరేషన్లు నిర్వహించాలని ముఠా డిసైడ్ అయింది. సో ఈ వ్యాపారిని వల్ల వేయడానికి కూడా 3 నెలల పాటు ఆపరేషన్లు నిర్వహించారు. ఫైనల్గా వ్యాపారి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ ఉదంతం అయితే బయటకు వచ్చింది. రైట్, మహిళతో ఫోన్ చేపించి ఆమెతో వల వేసేలాగా చేసి పర్సనల్గా ఉన్న ఫోటోలు, వీడియోలను తర్వాత చూపిస్తూ బ్లాక్మెయిల్కి పాల్పడేవారు ఈ ముఠా. అయితే ఈ 3గురే ఉన్నారా, ఈ ఉదంతం వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు అన్న అంశాలపైన పోలీసులు అయితే ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు.